హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విఎల్ వంటలు. అందరూ ఏం చేస్తున్నారండి? అందరు టిఫిన్స్ అన్నీ తినేసారా? టిఫిన్ తిని కాఫీ తాగి ఉన్నారా? మీరందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే టిఫిన్ తిన్నాను, కాఫీ తాగాను, శుభ్రంగా తయారై నుంచున్నానండి. ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. హాల్లో నుంచొని ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మరి వంటగదిలోకి వెళ్దాము. వంటగదిలోకి వెళ్తే ఏం కర్రీ చేద్దాము అనేది మీకైతే తెలుస్తుంది. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. నేనైతే సేఫ్గా అయితే ఉన్నానండి. మరి వంటగదిలోకి వెళ్ళి మనమైతే ఏం కర్రీ చేయాలా అని చూద్దాము. ఈరోజు టిఫిన్ ఏం తిన్నారండి మీరు? వంటగదిలోకి అయితే వచ్చేసానండి. సరే, బెండకాయ కూర అనుకున్నాం కదా. ఇదిగోండి, అరకిలో బెండకాయలు ఉన్నాయి ఇంట్లో. ఈ అరకిలో బెండకాయలతో నేను మంచి టేస్టీగా అయితే మీకు కర్రీ చేసి చూపిస్తాను. అది మీరు రోటీలో తినచ్చు, ఇంట్లోకైనా తినడానికి వీలుగా అయితే నేను కర్రీ చేసి మీకు నేను చూపిస్తానండి. గ్రేవీ కర్రీ, బెండకాయ గ్రేవీ కర్రీ అండి. జిగురు అయితే ఉండదు, చాలా బాగుంటుంది. మరి అది ఎలా తయారు చేయాలి అనేది అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇదిగోండి, ఒక పాన్ అయితే తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని పాన్లో ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం, ఎందుకంటే మనం బెండకాయలు కూడా వేయించాలండి, దానివల్ల కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అందుకని 6 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 6 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఆయిల్. నేనైతే పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఆ సైజులో అయితే కోసుకోండి. లేదు ఇంకా మేము చిన్నవి తింటాము అనుకుంటే మీరు ఇంకా చిన్నవి కూడా కోసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే అటు ఇటు కాకుండా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా అయితే కోసాను. వీటిని ఇప్పుడు ఆయిల్లో అయితే మనం వేయించుకొని పక్కన పెట్టుకుందాం అండి. కూర టేస్ట్గా ఉండాలంటే బెండకాయ ముందు ఇలా వేయించుకోవాలి. కొంతమంది ఉడకబెడతారండి, కానీ ఉడకబెట్టే కంటే వేయించితేనే మీకు టేస్ట్గా ఉంటుంది. ఉడకబెడితే జిగురు వచ్చేస్తుంది అన్నమాట కర్రీ. నేనైతే నూనెలో వేయిస్తున్నానండి ఈ కర్రీకి. అది గ్రేవీ కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీరు పూరీలో కానీ రోటీలో కానీ దేంట్లో అయినా ఇట్లా మీరు మార్నింగ్ చేసేసుకున్నారనుకోండి, మీకు రోటీలో తినొచ్చు, పూరీలు ఏమైనా చేసుకుంటే పూరీలు తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు అన్నమాట. అన్నిట్లో కూడా సెట్ అయిపోయే కర్రీ అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు అయితే వేయించుకోండి. ఏమీ అక్కర్లేదండి, ఉప్పు వేయక్కర్లేదు, ఏమీ వేయకుండా ఉత్తి ఆయిల్లోనే వేయించండి. ఇప్పుడు మీరు వేసిన ఆయిల్ మాత్రమే మనం కర్రీకి ఉపయోగిస్తామండి. ఇంకా మళ్ళీ ఏ ఆయిల్ అయితే మనం వేయము. మనం 6 స్పూన్లు వేసాం కదా ఆయిల్, ఈ 6 స్పూన్లతోనే మనం కర్రీ చేస్తాం అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇలా తీసేసుకుంది ఒక గిన్నెలోకి వేగినవి. ఇట్లా వేయించడం వల్ల ఏం జరిగిద్దంటే మీకు జిగురు అయితే ఉండదండి, జిగురు పోద్ది, కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. బెండకాయ కూడా మామూలుగా చేసుకోవచ్చు. ఇది గ్రేవీ కర్రీ అండి, అంటే మన టేస్ట్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడంటే మనకి బెండకాయలు వేయించంగా ఈ ఆయిల్ మిగిలిందండి, ఈ ఆయిల్తోనే మనం కర్రీ తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? తాలింపు గింజలు వేసుకున్నాం అండి. తాలింపు గింజలు వేసుకున్నాము. ఈ మినప్పప్పు, ఎప్పుడైనా సరే మినప్పప్పు ముందు వేసుకోండి, ఎందుకంటే అవి తొందరగా ఏగవు కదా, మినప్పప్పు శనగపప్పు. ఆ తర్వాత మీరు ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఈ రెండు త్వరగా ఈజీగా వేగిపోతాయి. ఈ రెండు అసలు ఏగవండి, కాబట్టి ఈ రెండు ముందు వేసుకున్నారనుకో, అలా వేసుకుంటే తర్వాత ఆవాలు చిట్టపట అంటే ఆ వేడికి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరు తాలింపు ఆవాలు చిట్టపట అన్న తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నామండి. ఇట్లా ఆవాలు చెట్టుపట్ట అన్నమండి, అంతవరకు కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ కోసానండి, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఆవాలు చెట్టుపట్ట అన్నాయి కదండి, ఇప్పుడు మనం వేసేద్దాం. ఇలా తాలింపు వేసుకొని వేయించుకోండి. మీకు కర్రీ టేస్ట్గా ఉండాలి అని అనుకుంటే ఇట్లా తీసుకోండి. బెండకాయ కూడా జిగురు ఉండదు.
బెండకాయ కూరతో పూరీలు ఎలా తింటాం, చపాతీ ఎలా తింటాం, ఏం బాగుంటుంది అంటారు కదా. ఇలా చేసుకోండి, అసలు ఎక్కడ సెట్ అయ్యిద్ది అనేది మీకు తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం ఉల్లిపాయ చాప్ చేసి వేసామండి, పచ్చిమిరకాయలు 4 వేసాను, కరివేపాకు గుప్పు వేసాను. ఇట్లా వేయించుకోండి, బాగా వేగనివ్వండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాము. ఎందుకంటే 1 స్పూన్ సాల్ట్ వేసేసాను. ఫుల్గా వేసేసేయండి. పసుపు 1 పావు స్పూన్ వేసుకోండి. మనం ఉప్పు వేసి వేయించామనుకోండి, ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఎగిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోద్ది త్వరగా. కాబట్టి మనం ఈ విధంగా అయితే వేయించుకొని ఇట్లా వేయించుకోండి. ఇట్లా వేగుతుంది కదా, టమాటాలు 3 టమాటాలు తీసుకున్నానండి, సన్నగా కోసుకొని ఆ టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేస్తాను. మనం చేసుకున్నది టమాటా బెండకాయ గ్రేవీ కర్రీ అండి, కాబట్టి మనం టమాటాలను కూడా వేసుకుంటాం. ఇప్పుడు ఇదిగోండి చాప్ చేసుకున్న టమాటాలు అవి కూడా వేసేసేయండి. అవి కూడా కొంచెం వేగనివ్వండి. ఫ్లేమ్ అయితే మాత్రం తగ్గించండి, కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇట్లా ఒకవేళ మీకు సాల్ట్ అది సరిపోతే వేసుకోవచ్చండి. మనం 1 స్పూన్ వేసాము. ఇట్లా వేగనివ్వండి కర్రీని. టమాటా ముక్కలు అయితే మగ్గాలి, పైన తోలు ఊడిపోవాలండి. మెత్తగా మగ్గితే మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ సమయంలో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, తలకొచ్చి స్పూన్ వేసుకోండి, ఫుల్ స్పూన్ వేయక్కర్లేదు. కొంచెం జీరా పౌడర్ 1 పావు స్పూన్ మాత్రం వేసుకోండి, జీరా పౌడర్. ఇవన్నీ టమాటా ముక్కలు అన్నీ వేగుతాయండి వాటిలో. ఇట్లా వేగండి. మనం కర్రీ టేస్ట్గా తినాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చేసుకోవాలండి. ఏదైనా మనం ఇంట్రెస్ట్తో ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఏదైనా మనం ఇంట్రెస్ట్తో ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది. అట్లాగే వంట కూడా అంతే, మనం ఇంట్రెస్ట్ కర్రీ చేస్తాం అనుకోండి చాలా బాగా కుదురుతుంది కూడా. టమాటా ముక్కలు మగ్గిపోయింది. అదిగోండి మగ్గిపోయినాయి, మనకి బాగా మగ్గిపోయినాయి ముక్కలు, టమాటా ముక్కలు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఒక లిటిల్ బిట్ చింతపండు, అంటే ఒక ఉసిరికాయకి సగం వేసుకోండి, సరే ఉసిరికాయ వేసుకోండి, చిన్న ఉసిరికాయ అంత వేసుకోండి. అది నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి చింతపండు. దాని పులుసు అయితే దీంట్లో పోసేసేయండి. దానికంటే ముందు శనగపిండి అండి ఇది. శనగపిండి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వేసేయండి. శనగపిండిని కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత మీరు చింతపండు పులుసు పోసుకోవచ్చు, కారం కూడా యాడ్ చేసుకుని. శనగపిండి వేయటం వల్ల మీకు గ్రేవీ టేస్ట్గా ఉంటుందండి, మీకు గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసుకోండి ఇలాగా బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ. ఇప్పుడు కారం వేసుకోండి, 1 స్పూన్ కారం వేసుకోండి ఫుల్గా. మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. శనగపిండి ఏం చేస్తుందంటే కారాన్ని తగ్గిస్తుంది, మీకు అర్థమైందా? శనగపిండి కారం మనం కొంచెం ఎక్కువ కూరల్లో కూడా ఎక్కువ కారం వేసామనుకో, అప్పుడు కొంచెం శనగపిండి వేసుకున్నాం అనుకోండి, ఏ కూరలో అయినా సరే
కారాన్ని తగ్గిస్తుంది. అందుకని ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం, స్పూనున్నర అలా వేసుకుందాం. మనం స్పూనున్నర వేసుకుంటే కానీ మీకు కర్రీలో కారం తెలియదు. ఇట్లా స్పూనున్నర వేసుకోండి. స్పూనున్నర వేసుకొని బాగా శనగపిండి ఈ అన్నీ మనం వేసుకున్న ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకి టమాటా ముక్కలకి చక్కగా పడుతుందండి. ఇప్పుడు మీరు చింతపండు పులుసు పోసుకోవచ్చు. అన్నీ వేసేసాం కదా. చింతపండు పులుసు పోసిన తర్వాత మీరు ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏమాత్రమైనా తగ్గినప్పుడైతే మాత్రం మీరు వేసుకోండి. నేను ముందే నానబెట్టి పెట్టానండి చింతపండు, చిన్న ఉసిరికాయ అంతా. దాన్ని బాగా మెత్తగా పిసికేసి వేసుకోండి. అదే ఇట్లా చింతపండు పులుసు అయితే పోసుకోండి. మీకు ఎంత పులుసు కావాలి అనేది దాన్ని బట్టి ఒక గ్లాసుడు వాటర్తో పోసేసేయండి. మళ్ళీ మనకు బెండకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం పులుసు ఉంటేనే మంచిదండి. ఇంకొంచెం పోద్దామండి. ఒక పెద్ద గ్లాసు వరకు పోసాను అనుకోండి నేను వాటర్. చింతపండు పులుసు ఒక పెద్ద గ్లాసు వరకు. ఇంకొంచెం పోసేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు వేసినప్పుడు అవి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఉండాలండి. అవి పీల్ చేసుకుంటాయి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు కారం మీకు ఏమాత్రం తగ్గినట్లే ఉందనుకోండి వేసుకోండి. ఉప్పు కారం నాకైతే సరిపోయిందండి. నేను వేసిన బెండకాయలకి వాటికి సరిపోతుందండి. బెండకాయకి టమాటానికి ఇవన్నీ వేస్తే నేను కరెక్ట్గా వేసాను. మీకు ఒకళ్ళు కరెక్ట్ కాదు ఇంకొంచెం ఎక్కువ తింటాము అనుకుంటూ వేసుకోవచ్చు. అయిపోయిందండి, మరిగిపోయినవి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అండి ఇవ్వండి, యాడ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు ఉడకాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడకనిస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఈ విధంగా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీరు సిమ్లో పెట్టుకోండి, స్టవ్ లోలో పెట్టుకోండి. మనం ఇందాకంతా మీడియంలో పెట్టాం, ఇప్పుడు లోలో పెట్టుకుంటే నిదానంగా మనకి ఉడుకుతుంది. కూర చాలా బాగుంటుంది. ఏదైనా హడావిడిగా చేసిన కూరకి నిదానంగా చేసిన కూరకి తేడా ఉంటుందండి. లిడ్ క్లోజ్ చేసాం కదా, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి, సరిపోతుంది. మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అది వచ్చేసారి కదా, మీకు ఆ మాత్రం వాటర్ అయితే ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ ఆరిన తర్వాత మీకు గట్టిపడిపోతుంది కర్రీ. చాలు, అంత మట్టికి మీరు వాటర్ ఉంచాలండి. మనకు చపాతీలు అట్లా తిన్నప్పుడు మనకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నామండి. స్టవ్ తీసేసేయండి. అయిపోయింది కర్రీ. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. యమ్మీగా ఉండే బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి, మీరు చూడవచ్చు. ఈ విధంగా బౌల్లోకి అయితే మనం కర్రీ సర్వ్ చేసుకుంటున్నామండి. చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకొంచెం ఆరంగానే వాటర్ పీల్చేస్తుందండి బెండకాయ ముక్కలు. కొత్తిమీరతో మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసేసానండి. చూస్తారు కదా, యమ్మీగా ఉండే బెండకాయ టమాటో గ్రేవీ కర్రీ అండి. మీకు నచ్చిందా?
మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం ఈ విధంగా చేసుకొని చక్కగా అన్నంలో తినొచ్చు, రోటీలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. బెండకాయ కూర రోటీలో తినలేరు కదా, కానీ ఇది రోటీలో కూడా తింటానికి వీలుగా అయితే నేను తయారు చేశాను. ఇంకా మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.